గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో టీనేజర్ 17/18 అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే గైస్ ఈ మూవీ వచ్చి హడినిలెంటు అనే నేమ్తో కన్నడలో రిలీజ్ అయింది. అయితే అక్కడ చాలా మంచి రెస్పాన్స్ రావడంతో ప్రజెంట్ దీన్ని మన తెలుగులో డబ్ చేసి పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో ఈ మంత్ 21st నుంచి స్ట్రీమ్ చేస్తున్నారన్నమాట. బేసిక్గా ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటంటే గైస్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న హరి అండ్ దీప అనే ఇద్దరు లవర్స్ ఏమో వాళ్ళ కాలేజీలో ఉన్న ఎంటీ క్లాస్ రూమ్లో ఒక అడల్ట్ వీడియో తీసుకుంటారు. అలాగే వాళ్ళు తీసుకున్న ఆ వీడియో ఏమో ఇంటర్నెట్లో లీక్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ అలా ఆ వీడియో లీక్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, హరి అండ్ దీప ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ ఒక ట్రూ స్టోరీని బేస్ చేసుకుని వచ్చిన ఈ మూవీ స్టోరీలో మెయిన్ పాయింట్ అయితే సూపర్ ఉందనే చెప్పాలి. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఈ మూవీ వచ్చి మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టేజెస్లో అవార్డ్స్ని అయితే సాధించుకుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎలా ఉంటుందో. అయితే ఈ మూవీలో మైనస్ పాయింట్స్ అసలు లేవా అంటే ఉన్నాయి, బట్ చాలా తక్కువ అన్నమాట. మ్యాక్సిమం స్టోరీ మొత్తం కూడా ఒక కాలేజ్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి మూవీ అయితే కొద్దిగా స్లో పేస్లో రన్ అవుతుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో బీజిఎం కూడా బాగాలేదన్నమాట. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా ఈ మూవీకి అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ అయితే ఇవి. అయితే ఇక్కడ లాస్ట్గా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గాయస్. నిజంగా చెప్పుకోవాలనేసి అంటే ఇలాంటి మూవీస్ని ఫ్యామిలీతోనే చూడాలి. అలా చూసినప్పుడే వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ ఆర్ కాలేజెస్లో ఇలాంటి పనులు ఒకవేళ చేసినట్లయితే అప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాళ్ళ పిల్లలు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ ఈ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకు ఏమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.